హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రవలి. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. వీడియో లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొంచెం వీడియోని సపోర్ట్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మొత్తం మీకు కనపడతాయి, నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయన్నమాట. ఇంకా ఈరోజే మార్నింగ్ లేవడం యాజ్ యూజువల్ అనమాట. టీ పాలు పెట్టుకోవడం, నా కోసం మా ఆయన కోసం టీ, పాప కోసం పాలు. ఇంకా దోశ బ్యాటర్ అయితే బయట పెట్టేశాను. నేను ఆ రోజు వాడుకునేవి ఏమైనా ఉంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది బయటపడేస్తాను, ఎందుకంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకులే అనేసి. ఇంక జిల్లేడాకులు తెచ్చుకున్నాను. టౌన్లో మనం కొనుక్కోవాల్సిందే, తప్పదు. నాకైతే ఎదిరింటి అక్క ఇచ్చిందనమాట. ఈసారి ప్రతిసారి కొనుక్కునేదాన్ని. నాకు తెలిసినప్పటి నుంచి జిల్లేడాకులు పెట్టి స్నానం చేస్తున్నాను. అంటే భుజాల మీద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 పెట్టుకొని తల మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. తిప్పించి పెట్టుకోవాలి మనము. అలా పెట్టుకొని స్నానం చేసుకుంటే మంచిది, మనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందంట, మా అమ్మ చెప్పేదనమాట. ఇంకా అయితే అలా అయింది. ఇంకా నేనైతే బయట రథం ముగ్గు వేయలేదనమాట. ఎందుకు అందరూ తొక్కేస్తారు, రథం దేవుడికి సంబంధించింది కదా అనేసి పూజ రూమ్లో వేసుకున్నాను, ఎవరు కూడా తొక్కరు అనేసి. ఆ ముగ్గును కూడా మళ్ళీ మనం చిమ్ముతాం కదా పొరకతో, ఎందుకులే చీపురుతో కూడా తొయ్యడం దేవుడిది అనేసి నేను గమ్మున అయిపోయాను. లోపల పూజ రూమ్లో బియ్య పిండితో వేసుకునేదో నాకు తెలిసినట్టు. ఇంకా కాయ కర్పూరం కట్టుకొని నైవేద్యం పెట్టుకొని పైకి వెళ్ళిపోయాము. సూర్యుని మొక్కున్నాము. సూర్యకిరణాలు ఈరోజు మన మీద పడితే అంతా మంచిదంట. బయట ఇంకా మిద్దెక్కి స్వామిని మొక్కుకొని మా గుండు పాప ఈషు కూడా మొక్కుంటుంది. ఇంకా మనకు సూర్యుని ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ జరుగుతాయి కదా, మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు సూర్యుని పుట్టినరోజు రథసప్తమి అంటే. ఇంకా నేను దోశ కోసము కారం చట్నీ ప్రిపేర్ చేశాను. ఎర్రగడ్డ, ఎండుమిర్చి, టమోటా, ఉప్పు వేసుకొని సింపుల్గా చేసానండి. భిన్న అయిపోతుంది, టైం 9:30 అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి, ఇంకా ఇంట్లో మా ఆయన పాప ఉండడం వల్ల నేను చేద్దామనేసి నార్మల్గా ఎందుకు దోశ అనేసి నేను ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, క్యారెట్ కొంచెం తురుముకున్నాను సన్న వాటిలో, ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసాను అనమాట. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ పోపు పెట్టుకున్నాను. పోపులోకి వచ్చి నార్మల్గా ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర కొంచెం, అలాగే పచ్చెనపప్పు వేసుకొని పసుపు కారం వేసుకుని, పచ్చిమిర్చి వేయలేదు. తినేటప్పుడు తగిలితే కారం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే ఉండదు, బట్ కాకపోతే మా పాపకు తినేటప్పుడు ఊరికనే కారం వండేస్తుంది అనమాట, అందుకని వేయలే. నేను కొంచెం కారమే వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ వేసే అసలు. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేసాను. సాల్ట్, దోశ సోడా వేసుకుని మళ్ళీ వేసి మిక్స్ చేసుకునేసాను అనమాట. ఇవైతే నేను పచ్చివే వేస్తున్నాను, దోశలో కలిస్తే కూడా బాగుంటుంది అనేసి. ఉతప్పం సైజు ఉంటుందన్నమాట. ఉతప్పం మనకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ అంత లావుగా, మరీ పలసగా లేకుండా దోశ బ్యాటర్ని ఇంకా అలా అంతా మొత్తం కలుపుకునేసాను. ఇంకేదో ఏమంటే రథసప్తమి రోజు మనము సూర్యుని టెంపుల్స్ ఉంటే తక్కువ కదా, విలేజెస్లో అయితే బాగా చేసుకుంటారు. అంటే విలేజెస్లో బయట స్థలం ఉంటుంది దండిగా, సూర్యకిరణాలు పడే తోవుని అప్పుడే కడిగేసి ముగ్గు వేసి దాని మీద ఇటుకరాల్లో పెట్టి వంట చేసి జిల్లేడు ఆకులతో స్నానం చేసుకుని చిక్కుడు ఆకులతో నైవేద్యం పెట్టాల్సిన స్వామికి. చాలామంది కూడా చిక్కుడు కాయలతో కూడా రథంలా చేస్తారైతే చేయలేదన్నమాట. ఎందుకంటే చిక్కుడు కాయలతో చేశాక మనం చిక్కుడు ఆకులతో నైవేద్యం ఇక్కడ దొరకక చిక్కుడు ఆకులు అవంతా మా అమ్మ కూడా చేసేదనమాట. ఇప్పుడు దొరకలేదు, ఈసారి గమ్మున అయిపోయింది. మా జేజ వంట మా అమ్మ చెప్పేది, ప్రతిసారి పొద్దున్న లేచి ఆమె సూర్యుడు ఉదయించేలోపు అన్నీ చేసేదంట. ఉదయించే టయానికి ఆయనకి హారతి ఇచ్చేదంట. ఎంతైనా ముందు కాలం లైఫే మేలు అనిపిస్తుంది కదా, అన్ని సదుపాయం. ఇప్పుడంతా మనం సిటీ లైఫ్కి అలవాటు అయిపోయి అన్నీ కొనడం తప్ప ఇంకేం చేయలేమన్నమాట. ఇంక ఇలా పోపు అంతా వేసుకునేస్తున్నాను. దోశలో మిక్స్ చేయడమే ఇంకా ఆటోమేటిక్గా. ఇంకేం జరిగిందంటే ఈరోజు తిరుమలలో అయితే ఈరోజు అన్ని వాహనాలు అనమాట. మేము తిరుమలకి వెళ్తూ ఉంటున్నాం, కానీ కొన్ని 2 డేస్ నుంచి కొంత హెల్త్ అన్ఈజీగా ఉందనమాట. అసలు కావడం లేదు నా వల్ల. ఇంకొన్ని షార్ట్స్ రోజు అప్లోడ్ చేసేదాన్ని, 2 డేస్ నుంచి అప్లోడ్ చేయడం లేదు. ఇంకా సరే, ఇంకా మన వల్ల కానప్పుడు ఏం చేయలేం కదా అనేసి ఇంట్లో పూజ చేసుకున్నాను. ప్రత్యక్ష దైవం సూర్యుడు కదా, సూర్యుడు చంద్రుడు ప్రత్యక్షంగా కనబడే దైవాలు. ఇంకా అందరంటే మనము గుళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తాము, ఇంట్లో పూజ చేసుకుంటాం, కానీ సూర్యుడు చంద్రుడు ప్రతిరోజు మనకు కనపడతారు కదా. ఇంకా పైకి వెళ్ళి నాకు కింద సూర్యకిరణాలు ఎక్కువ పడవన్నమాట. పడతాయి కాకపోతే ఎక్కువ పడవు, అందుకని నేను మిద్దె పైకి వెళ్ళి మొక్కున్నాను దేవుణ్ణి. మొక్కునేసి ఆశీర్వాదం లభించాలి స్వామి, ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి కదా అనేసి మొక్కునేసాను. ఇంకా మా పాప అయితే ఈరోజు స్కూల్ వెళ్ళలేదనమాట. నైట్ మేము డిస్కస్ చేస్తున్నాం టుమారో టెంపుల్కి వెళ్దాము అనే లోపే, నేను వెళ్ళాను మమ్మీ, నేను టెంపుల్కి వస్తాను అని చెప్పింది. ఇంకా అయితే నాకు కొంచెం నా వల్ల కాలేదనమాట. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ ట్రై చేశాను, నా వల్ల కాలేదు. సరే మా పేరెంట్స్, మా అమ్మ మా చెల్లి వెళ్తున్నారు, వాళ్ళతోనే వెళ్ళిపిద్దాంలే. మా పాప గుళ్ళకి వెళ్ళడం కూడా కొంచెం పాటు తిరిగి బాగా అలవాటు అయిపోయింది అనమాట. నావైతే అన్ని లాంగ్ వీడియోస్ సగము డివోషనల్ వీడియోసే ఉంటాయి, ఎక్కువ నేను గుళ్ళకి వెళ్ళడమే అనమాట. అది అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి.
అయితే ఊతప్పంలా వేసుకోవచ్చు మనము. టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఒక 2 తింటే పల్లీల చట్నీ కూడా బావుంటుంది. నేను కారం చట్నీ చేశానేమో ఫాస్ట్‌గా అయిపోతుందన్నట్టు. ఇంక అలా వేసుకున్నాను. చ్ అంటే పల్చగా పోయలేం దాంట్లో అన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి వెజిటబుల్స్‌ని. క్యాప్సికమ్ వేసుకోవచ్చు. బట్ అది కొంచెం నీళ్ళలాగా అయిపోతుందని తినేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుందని నేను వేసుకోలేదు. ఇంక నెయ్యి వేసుకున్నాను నేను చుట్టూ. ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది. మన అలవాటు బట్టి అనమాట. నేనైతే చపాతీస్‌కి, దోసలకి ఆల్మోస్ట్ నెయ్యే వేస్తాను. నెయ్యి ఇంకెట్లా ప్రిపేర్ చేస్తాం ఇంట్లో ఉంటుంది కూడా హెల్త్ కూడా మంచిది. చిన్న పాప కూడా తింటుందనేసి. నేను ఇంత కనపడకుండా చేశా మా పాప, "మమ్మీ నువ్వు దాంట్లో వేసావు గదా! పప్పులు వేసావు గదా! దోసలోకి ఆనియన్స్ వేసావు గదా!" అని వద్దనేసిందనమాట పోయిస్తే. ఫస్ట్ తినింది అక్కడ ఆనియన్ తగులుతుంటే క్యారెటే ఉంది మమ్మీ. క్యారెట్ ఎక్కువ లేదు. నాకు ఆనియన్స్ వస్తున్నాయి. నాకొద్దు అని చెప్పి దోస వద్దనేసింది. నేను తన కోసం చిన్న దోసలనమాట ఆనియన్ లేకుండా పోసిచ్చాను. చిన్నవి తిను బావుంటుంది. ఇట్లా డోరామాన్ తింటాడు. ఇలా అలా చెప్తే ఓకే మమ్మీ పోసి అనింది. పాపకు పోయిచ్చేసాను. ఇంకా నేను 2 దోసలు పోసుకున్నాను. ఇదే నాకు ఫుల్ అయిపోతుందనమాట. సరే ఇంక తినేసాము. ఇంకా మా అమ్మ వచ్చి ప్రసాదం చేసిందంట బెల్లం అని మా సిస్టర్ తెచ్చి పంపించింది. సరే అది కొంచెం దేవుడి దగ్గర పెట్టేసాను. ఫ్రెష్‌గా ఇచ్చి పంపించిందనమాట ఎంగిల్ చేయకుండా వాళ్ళు దేవుడు పెట్టాక. సరే కొన్ని దేవుడికి పెట్టేసి నేను ప్రసాదంగా తీసుకున్నాను. మా సిస్టర్ వచ్చింది. మేము టెంపుల్‌కి వెళ్తున్నాము అంటే ఈషాని కూడా పంపించేసాను రెడీ చేపిచ్చేసి. మా పాప సరే అని ఇంక వెళ్ళు నాన్న అంటే నేను వెళ్తాలే మమ్మీ అని చెప్పి బయట ఔటింగ్ వెళ్ళామంటే పిల్లలకి అంత ఇష్టం కదా! సరే వెళ్ళింది. ఇంక మా పాప అలిపిరికి వెళ్ళిందనమాట. మాకు కొంచెం దగ్గరే ఆ టెంపుల్. మేము యాక్చువల్‌గా తిరుచానూరుకి వెళ్దాం అనుకున్నాం సూర్యుని టెంపుల్‌కి. బట్ వెళ్ళేదానికి టైం లేకుండా గమ్మునయిపోయాం. మా పాప అలిపిరికి నుంచి నాకు కొంచెం పెరుగన్నం, అలాగే పులుసన్నం, పూలు తెచ్చిందంట. ఇంక సరే నామాలు భలే పెట్టుకుంది బుడ్డ పాప. అందుకనేసి నామాలు ఎవరు పెట్టారని అక్కడ పెట్టారు మమ్మీ బాగున్నాయి అని చెప్పి చూపిస్తుంది నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను మెంతికూర పప్పు చిక్కుడుకాయ చేశాను. చిక్కుడుకాయ తినడం వల్ల మంచిది. చిక్కుడుకాయలు తింటే మన జీవితంలో ఉన్న చిక్కులన్నీ వెళ్తాయంట. ఈరోజు తినడం వల్ల ఒక పీస్ అని తినాలంట అంత మంచిదంట. ఇంక ఈరోజు అయితే నాకు ఈరోజు డే ఇలా జరిగిందనమాట. ఈరోజు అయితే ఆకాశం బ్రహ్మాండంగా ఉంటుంది కదా! ఈరోజు వ్లాగ్ ఇలా కంప్లీట్ అయిందనమాట. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.